హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ గాయత్రి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నిన్నైతే మా చిట్టు తల్లికి గాజులు వేసానమాట. అమ్మమ్మ మనవరాళ్ళ గాజులు షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట. తనకు నచ్చినవి తీసుకొచ్చాను. మా అమ్మ అయితే డబ్బులు పంపించింది అనమాట, తను పెట్టకూడదు కాబట్టి. చూడండి, షాప్కి వెళ్ళి నిన్న తీసుకొని వచ్చాము. మా చిట్టు తల్లి చూడండి హాయ్ చెప్తుంది మీకు. చాలా ట్రెండింగ్ అయిపోయాయి అన్నమాట గాజులు. అక్క చెల్లెల గాజులు, వదిన మధ్యల గాజులు అని, అమ్మమ్మ మనవరాళ్ళ గాజులు అని చాలామంది వేయించుకుంటున్నారు ఫ్రెండ్స్. నేను కూడా తీసి మా చిటికలకి అయితే పెట్టాను. చూడండి ఎలా కూర్చుందో. తనకి చాలా ఇష్టం అన్నమాట. ఎప్పటి నుంచో అడుగుతుంది గాజులు గాజులు అని. తనకి ఇలా ట్రెడిషనల్గా రెడీ అవ్వడం, కాళ్ళకు పసుపు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎవరు పెట్టుకున్నా సరే పెట్టించుకుంటూ ఉంటుంది. చూడండి, ఫైనల్గా అయితే మా చిట్టు తల్లికి గాజులు వేస్తున్నాను. చూడండి, తనకి రెడీ అవ్వడానికి చాలా ఇష్టం. చూడండి, బొట్టు గంధం అన్నీ పెట్టించుకుంటుంది. ఎంత సైలెంట్ అంటే చాలా సైలెంట్ అండి. చెప్పిన మాట వింటుంది. అంటారు కదా, ఇంటికి ఒక ఆడపిల్ల ఉంటే ఆ కళే వేరని. నాకైతే మా బంగారు తల్లి ఉందన్నమాట. ఇంత ముద్దుగా కూర్చుందో చూడండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడపిల్ల ఉండాలి. ఆడపిల్ల ఉంటేనే ఇంటికి లక్ష్మీదేవి అన్నమాట. లేనివారు బాధపడుతూ ఉంటారు. మా చిట్టు తల్లి చూడండి, మా లక్ష్మీదేవి అన్నమాట. మా ఇంట్లో ఏ పండుగలు వచ్చినా ముద్దుగా రెడీ అయి కూర్చుంటుంది. చూడండి, అంతే కదా ఫ్రెండ్స్, ఆడపిల్ల ఉంటే ఆ కళే వేరు. మగపిల్లలు ఉంటే ఫ్రెండ్స్ వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరుగుతారు. కానీ ఆడపిల్ల ఉంటే ఏదైనా కష్టం వచ్చినా చూస్తుంది. మా చిట్టి తల్లి అయితే మా అదృష్టం అన్నమాట. మా బంగారు తల్లి ఇంత ముద్దుగా కూర్చొని గాజులు వేయించుకుంటుందో చూడండి. అమ్మమ్మ మనవరాళ్ళ గాజులు. మీరు కూడా పెట్టించుకున్నారా ఫ్రెండ్స్? పెట్టించుకుంటే కామెంట్ చేయండి. అలాగే మా చిట్టి తల్లి కోసం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మా బంగారు తల్లి మా ఇంటి మహాలక్ష్మి అన్నమాట. చూడండి ఎంత ముద్దుగా ఉందో గాజులు వేస్తే. ఆడపిల్లలకు గాజులే అందం అంటారు కదా, అది నిజమే ఫ్రెండ్స్. చూడండి ఎంత ముద్దుగా ఉందో నిండుగా గాజులు వేస్తే. ఆ లక్ష్మీదేవే మా ఇంట్లో కూర్చున్నట్టుగా ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి, మా చిన్ని బంగారు తల్లి. అండ్ ఆడపిల్లలు లేని వారైతే చాలా బాధపడతారు ఫ్రెండ్స్. మా ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంటే బాగుండు అనేసి. ఏ పండగలు వచ్చినా కానీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి. ఉంటేనే ఆ ఇంటికి కళ ఫ్రెండ్స్. మా ఇంట్లో మా బంగారు తల్లి మా ఇంటి కళ అన్నమాట. చూడండి, ఫైనల్గా అయితే ఎంత ముద్దుగా ఉంది నా బంగారు తల్లి. తనకు స్వీట్ తినిపించేసాను. మా బంగారు తల్లి కోసం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఎవరి దిష్టి తాకూడదు మా బంగారు తల్లికి. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఫైనల్ బుక్ అయితే ఇలా వచ్చేసింది. చూడండి, గాజులు మెహందీ పెట్టించుకుని ఎంత ముద్దుగా ఉందో. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్, ఓకేనా? కామెంట్ అయితే చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అలా రెడీ చేయడం. ఇంత ముద్దుగా అనిపిస్తుందో చూడండి నా బంగారు తల్లి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, ఓకేనా? మరెన్నో వీడియోస్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చేసి. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు, ఓకేనా ఫ్రెండ్స్? నా బంగారు తల్లి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. అలాగే మరొకసారి చెప్తున్నాను, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, ఓకేనా?
బాయ్. ఎంత ముద్దుగా ఉందో చూడండి నా బంగారు తల్లి, మా ఇంటి మహాలక్ష్మి.